కలం కావల్. ఈ మూవీ సోనీ లివ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది. మమ్ముట్టి గారిది స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా మూవీ వెళ్తున్న కొద్ది పర్లేదు అనిపించింది. ఇంకా మూవీ అయితే అబౌవ్ యావరేజ్గా అనిపించిందండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మమ్ముట్టి గారు ఒక సైకో కిల్లర్. సో చాలా మంది అమ్మాయిని చంపేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు కూడా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, ఎవరు ఈ క్రైమ్స్ చేస్తున్నారని. ఇంకా లాస్ట్కి కిల్లర్ మమ్ముట్టి గారే అని తెలిసిందా లేదా, మమ్ముట్టి గారు ఈ క్రైమ్స్ని ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఈ మూవీ చూశాక మమ్ముట్టి గారిని చాలా బాగా మెచ్చుకోవాలనిపించింది. ఎందుకనంటే ఒక పెద్ద సీనియర్ యాక్టర్ అయ్యి ఉండి విలన్ కింద చేయడం, అందులోనూ సైకో కిల్లర్ కింద గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతారు, గ్యాప్ అనేది లేకుండా. మమ్ముట్టి గారు ఇంట్రడక్షన్ అయిపోయాక ఒక మర్డర్ సీన్ ఉంటుంది. సీన్లో సైకోపాత్స్ కింద ఎందుకు అవుతారు అనే టైప్లో ఒక డైలాగ్ రూపంలో మమ్ముట్టి గారు చెప్తారు. అది చాలా బాగా రాసుకున్నారు, బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించదు. బట్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో అనిపిస్తుంది. స్టార్టింగ్ 40 మినిట్స్ వరకు పెద్దగా స్టోరీలో డెవలప్మెంట్ కూడా ఏం కనిపించదు. ఇంకా మూవీలో డిఫరెంట్ క్రైమ్స్ని చూపిస్తూ ఉంటారు, కానీ మ్యాక్సిమం అన్ని సేమ్ ప్యాటర్న్లోనే ఉండడం వల్ల మనకి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. చూపించిందే మళ్ళీ చూపిస్తున్నారేంట్రా అనే టైప్లో అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అయినా 2 కిల్లింగ్ ప్యాటర్న్స్ని యూజ్ చేశారు. సెకండ్ హాఫ్లో సింగిల్ ప్యాటర్న్ మాత్రమే యూజ్ చేస్తారు. చంపే విధానం క్రియేటివ్గా లేదని అంటే ఉంది, క్రియేటివ్గానే ఉంది, కానీ చంపే ప్రతి మర్డర్ని చూపించాల్సిన అవసరం లేదు కదా అని అంతే. ఇంకా మూవీలో లాస్ట్ 30 మినిట్స్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే బాగుంటాయి, కానీ మరీ వావ్ అని చెప్పలేం, కానీ పర్లేదు అనే టైప్లో ఉంటాయి సీన్స్ అక్కడ. ఇంకా ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా మమ్ముట్టి గారు అయితే ఎక్సలెంట్ అనిపించింది యాక్టింగ్లో. నాకు మమ్ముట్టి గారి క్యారెక్టర్లో బాగా నచ్చింది ఏంటంటే సిగరెట్ తాగే స్టైల్. రింగులు ఊదుతూ ఉంటారు సిగరెట్ తాగిన ప్రతిసారి. ఇంకా బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రతి సీన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నాకు మూవీలో ఎడిటింగ్ ఎక్సలెంట్గా అనిపించింది, బాగా నచ్చింది నాకు సీన్స్ కటింగ్ స్టైల్ అనేది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే అబౌవ్ యావరేజ్ టైప్లోనే అనిపించింది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.